పూతరేక అంటారు దీన్ని. థ్యాంక్ యూ. తిను 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 తిను. ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్ సమోసా లాంటి పూతరేకు. మా ఇంటి ఓనర్ గారు తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది. లోపల అన్ని పప్పులు తగులుతున్నాయి. కానీ మస్తు గమ్మత్ ఉంది కదా సమోసా షేప్లో. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. లిషియస్ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మటన్ చికెన్ ఆర్డర్ పెట్టి కూడా ఒక అర్ధగంట అయిపోయింది. ఇంకొక అర్ధగంటలో వచ్చేస్తుంది. రాగానే ఇండియాలో ఫస్ట్ టైం మన ఇంట్లో కుకింగ్. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. లిషియస్ ఇట్లా ప్యాకెట్లో పంపించండు. ప్యాకింగ్ కూడా వీళ్ళదే ఉంది లిషియస్ అని. పట్టుకుంటే చల్లగా ఉంది. యాప్ స్టోర్లో పోయి మనం వాళ్ళ యాప్ చూస్తే లిషియస్ గెట్ ఫ్రెష్ మీట్ డెలివర్డ్ అని ఉంటుంది. ఇదైతే నాకు ఫ్రెష్ లాగా అయితే అనిపించలేదు మై ఫ్రెండ్స్. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఒక షాప్ దగ్గర పోయి అక్కడ కొట్టించుకొని తీసుకొస్తారు అనుకున్నా. కానీ ఇది ఆల్రెడీ ప్యాక్డ్. చల్లగా ఉంది లిటరలీ. చికెన్ కూడా అంతే ఉంది చల్లగా. మాయిశ్చర్ కూడా డెఫినెట్గా కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా నేను. స్టార్ట్ ద కుకింగ్. మనం వాడుకునే సామాన్లు శామ్ తీసి చక్కగా పక్కకు పెట్టింది. 2 పూలు వేసింది, 2 ఆకులు వేసింది, 2 యాలకలు, 2 ఒక 4 దాల్చిన చెక్క. ఇంతకుముందు ఎన్నో కుకింగ్ వీడియోలు చేసిన. నేను ఎట్లా చేస్తానో ఏంటిదో ఆ స్టైల్ మీకు తెలుసు. ఓన్లీ థింగ్ డిఫరెంట్ ఈజ్ ప్లేస్. మనం ఇండియాలో ఉన్నాం, ఇండియా మీట్తో చేస్తున్నాం. ఇట్ జస్ట్ ఫీల్స్ డిఫరెంట్ అంతే. You want my powers, I will show you where they go. You like the wind, I'll tell you where it blows. Clean as you go, clean as you go, clean as you go, yeah. You need my energy, I'll show you where to go. You want the rivers, let me show you where they flow. Clean as you go, clean as you go, clean as you go. You want the highest building in your town. What's up, buddy? What's up, buddy? Papa, what are you doing? I'm cutting the mirchi. You wanna cut it? What? Mirchi. Mitzi? Let's cut it, okay? Let's continue. ఏం చేస్తున్నావు తెలుసా? కుకింగ్ చేస్తున్నాను నేను. Okay. యా. కూర్చో టోయిడా. Papa, onion? దట్స్ ఆనియన్. యా. Onion? మటన్ చేస్తున్నా, తింటావా? Mutton? మ్మ్. Yes, Papa? అమ్మో ఇదే గురుగురు అంటుంది. పోయమ్మో ఏం గురుగురు నేను. ఓకే ఓకే. యు రెడీ? Ready. ఓకే. Everybody makes mistakes, 'cause no one can be perfect. It was just one kiss, but that don't justify it. I know what I did was wrong, but it's like I did it just to spite you, because all we ever do is fight. Oh, and I really think it's time we say goodbye. Baby, I'm too fed up with us. I can't take no more screaming, hurting each other's feelings. Baby, I'm just too tired to talk, and you don't wanna listen. It's better we leave it all behind. It hasn't always been like this. Remember when we were in love? You
were always there for me, and we could talk for hours. ఏదో తీసుకొచ్చినాయి కదా లోకల్ది ఒకటి మధుర ఆట, అంతేం బాగాలేదు, బట్ స్టిల్ వీ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. మంచిగా కర్రీ చేద్దాం అనుకుంటా. మీట్ ఆర్డర్ చేస్తా, లేకపోతే పోయి తెచ్చుకుంటా. వంట స్టార్ట్ చేస్తా, ఆనియన్స్ వేస్తా, మీట్ వేస్తా, సైలెంట్గా సంస్కృతి పక్క నుంచి వచ్చి పిల్లగాళ్ళకి కొంచెం తీయంటది. నాకు స్ట్రైట్గా ఉప్పు కారాలు వేసుకుందాం, మంచిగా వండుకుందాం అన్నట్టు ఇట్లా వేసుకుంటానట్టు మైండ్లో పిక్చర్. ఇది వచ్చి ఇట్లా తీయనంగానే నేను వేసే టైమింగ్ మారిపోతుంది, అన్నీ మారిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను బిజీగా ఎక్కడికైనా పోదాం అనుకుంటే ఒక దోస్తుగాడు వచ్చి అరే నన్ను ఇక్కడ డ్రాప్ చేయరా అంటారు చూసినావా, అంత బీపీ వస్తుంది ఫ్రెండ్స్. కానీ దోస్తుగాడు కాకపోయా, సంస్కృతి పెళ్ళమా, తీస్తా కొంచెం తీసి దాని తర్వాత వేస్తా ఉప్పు కారం. చేస్ మ్యాన్ టు ద అన్డయింగ్ అండ్ ఎండింగ్ లవ్. It's better this way, you know this ain't working anymore. It's something that we should have done a long time ago. You know I think we should say goodbye. Baby, I'm too fed up with us. I can't take no ఇది ధనియా పొడి, ఇది గరం మసాలా పొడి. Baby, I'm just too tired to talk. You don't want this life. It's better to be there. నిజంగా మా అన్న ఫస్ట్ టైం మనం చేసిన వంట తింటాం, నిశ్చేష్టుడు అయిపోయాడు ఫ్రెండ్స్. నా టేస్ట్కి చూద్దాం నిజంగానే చెప్తున్నాడా లేకపోతే ఫేక్. చూసినారా, మల్లెపూల లెక్క ఉంటుంది మనం అన్నం వండితే, అట్లా వెదలు జాదు వద్దులే. సంస్కృతి కరెక్ట్ టైంకి వస్తుంది నా ఫ్రెండ్స్, కరెక్ట్ టైంకి. ముదురుమటిని ఇచ్చాడు, లేకపోతే ఎప్పుడో ఉడికిపోయేది. శామ్గా అబ్బా ఎంతనంటవా, అద్దరిపోయిందంట. ముదిరలేదా? చేస్ ఆదిత్య, ఆదిత్య, షెఫ్ మై ఫ్రెండ్, నేను షెఫ్. షెఫ్ ఎంత మంచిగా ఉంది అనుకున్నారు, మస్తు టేస్ట్ ఉంది అసలు. మనం బిర్యానీ తింటే ఎంత ఫుల్ వచ్చింది, ఇక్కడ బిర్యానీ తింటే. మీరు అనవసరంగా నాన్ వెజ్ తినకుండా అట్లాంటి డెసిషన్ తీసుకున్నారు మీరు. ఏందో మనం ఏమో నాన్ వెజ్ తప్ప వేరేది ఏదో వండలేదు. భారతి గారు రిలేషన్ కాకపోయినా, బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే, మా సంస్కృతి వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గరైన వాళ్ళు. ఏదైనా బిగ్ ఎఫెక్షన్ ఉందంటే వచ్చి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు కదా, అట్లా మనకి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాగుంటుంది యాక్చువల్గా ఫ్రై పీస్ బిర్యానీ లెక్క. అదే నేను అందుకనే ఇవేనా 4 ముక్కలు చికెన్ తిన్నావుగా మొత్తం నువ్వే. నేనా? నాకు ఎంత ముక్కలు సగం ముక్క పెట్టి నేను తిన్నాను అంటావు. కేజీ అని మీరు పెట్టేటప్పుడు మాత్రం మేమెవరు తినం, ఏం తినము, 5 కేజీ మటన్. Birds are waking me up. I never knew how good they're able to sing.
ఇద్దరు సూపర్ మ్యాన్స్ అంట. 2 గంటల నుంచి ఒకటే ఫ్రెండ్షిప్. యూజువల్గా అయితే ఏమో కొట్టుకుంటారు, మేము లేకపోతే చంపుకోవటమే ఫ్రెండ్షిప్. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయినారు మై ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ది సెమీ ఆటోమేటిక్ అని ఉంది. ఇటువైపు వాషింగ్ ఉంది, ఇటువైపు డ్రైయింగ్ ఉన్నది. 9.5 కిలో అని ఉన్నది. నేనేమనుకున్నా అంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉంటుంది, ఇదేదో మంచిగా ఉన్నది, డ్రైయర్ కూడా సపరేట్గా ఇస్తున్నాడు, మంచిగా డ్రై అవుతుంది, ఇదే బెటర్ అని చెప్పేసి ఇది పెట్టినా. నేను రేట్ కూడా తక్కువ ఉన్నప్పుడు నేను డౌట్ పెట్టాల్సింది, కానీ వాళ్ళలేదు. ఆయన ఇన్స్టాల్ చేసే అతను అంటాడు వెనకాల ట్యాప్ ఉంది, ఆ ట్యాప్ని మీరు ఇప్పుకోవాలి, అది నిండిందాక చూడాలి, అయిపోయిన తర్వాత మీరే ఆపుకోవాలి. మొత్తం మాన్యువలే, ఈ సెమీ ఆటోమేటిక్ ఏం లేదు దీనిలో. ఇండియాలో అంత ఫీజిబుల్ ఉండదు మనకి రిటర్న్స్ చేయడానికి ఏదైనా ప్రోడక్ట్ కొంటే. యూఎస్లో ఒక 30 రోజులు వాడుకున్నా సరే దాన్ని ఒక మంచి బెటర్ కండిషన్లో ఇస్తే తీసేసుకుంటారు. అట్లాంటి రూల్స్ ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం 7 days 10 days ఉంటుంది. అది కూడా ఏదైనా ప్రోడక్ట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, మనకు నచ్చకపోతే కాదు, ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో అది కూడా రీప్లేస్ చేస్తారనమాట. రిఫండ్స్ అనేవి చాలా రేర్ కేసెస్లో అయితే. నేను కొంచెం గుండెల్లో అబ్బా తప్పు చేసినారా అనవసరంగా పైసలు, దానికి ఇన్స్టాలేషన్కి ఒక 700 ఏమో అయింది. అంటే ఒక 200 టిప్ ఇచ్చిన, ఒక 500 ఒక ప్లగ్ తెచ్చినారు. ఇది ఒక అడాప్టర్ ఉంటుందట, ట్యాప్కి అడాప్టర్, దీని పైప్ అడాప్టర్కి టచ్ చేయడం. సో ఆ అడాప్టర్కి అదంతా కలిపి మొత్తం ఒక 700 ఇచ్చిన. అమెజాన్కి రీచ్ అవుట్ అయినా. సరే ఇది పరిస్థితి. వాళ్ళేమో సెమీ ఆటోమేటిక్ అన్నారు, ఇది చూస్తేనేమో మొత్తం మాన్యువల్ ఉన్నది. అక్కడే ఉండి హ్యూమన్ ఇంటర్వెన్షన్తో ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని, ఇది ఏడా ఆటోమేటిక్ అవుతుంది సార్, ఇది మాన్యువల్ సార్, ఇది రాంగ్ డిస్క్రిప్షన్, రాంగ్ ఐటమ్ నాకు పంపించినారు, సో రీఫండ్ తీసేసుకోండి, నేను ఫుల్లీ ఆటోమేటిక్ పెట్టుకుంటా అని చెప్పిన. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఒక 2 daysలో వచ్చి ఆ యూనిట్ని తీసుకొని వెళ్ళిపోతారట. యూనిట్ వచ్చిన తర్వాత రీఫండ్ చేస్తారట. వచ్చేసాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. వేరేది ఒకటి శాంసంగ్ది ఫుల్లీ ఆటోమేటిక్, ఒక 25,000కి పెట్టినా. ఇప్పుడు ఈసారి మంచిది, ఏఐ ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చూపిస్తుంది ఆ డిస్క్రిప్షన్లో. సో మంచిగానే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. 25,000 పడ్డది. ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ అని చెప్పేసి దానిలో ఉన్నది. కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి, వెంటనే రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, లేటర్ ఆన్ రిగ్రెట్ కాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో అన్ని పనులు అయిపోయేసరికి సరదాగా ఇంటికి రావాలనిపించింది ఫ్రెండ్స్. జగిపేటకు వచ్చేసినాము. అదే మనం అమెరికాలో ఉండుంటే ఇంటికి పోవాలంటే ఎంత గొల్లు ఉంటుంది అనుకున్నారు. ఎన్ని హాలిడేస్ మిగిల్చుకోవాలి, ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ చేయాలి, వెళ్ళాలి రావాలి, చాలా నడుస్తుంటుంది. ఇప్పుడు ఏమీ లేదు. నిన్న మధ్యాహ్నం 5 గంటలకు స్టార్ట్ అయినా, నైట్ వరకు ఇంట్లో ఉన్నా. ఉరికినా అట్లా సరదాగా వచ్చేసిన. బాగుందా నిజంగా? Looks yummy, isn't it? ఏం మంచిగా కూర్చున్నా సెట్ కింద? क्या बात है भाई, सब ठीक? अस्सलाम वालेकुम. ఏమో లాక్ చేస్తున్నారా? నేను హలీం మాస్టర్ అన్నట్టు. కోదాడులో మా దోస్తుకి ఒక కేఫ్ ఉన్నది, తారా కేఫ్ అని. రంజాన్ సీజన్ వచ్చింది కదా, సో హలీం చేపిస్తాడు ఎవ్రీ సీజన్కి. దీనిలో వండిపిస్తున్నావు ఇప్పుడు? అచ్చా, ఇక్కడ తీసుకుపోయి మన దుకాణం దగ్గర కింద బట్టి పెట్టేసి బట్టి మీద ఈ పెట్టుడే. కోల్ ఉంటది, కోల్లో కింద బొగ్గుల కుంపటి ఉంటది కదా, కుంపటి పెట్టి పైన వాటర్ ఉంటాయి ఇట్లానే. దాంట్లో ఇంకో బౌల్ వచ్చింది. అచ్చా, దాంట్లో హలీం ఉంటది. అచ్చా, చికెన్ మటన్ 2. చికెన్ మటన్ ఎన్ని కేజీలు చేపిస్తావే? ఈ రోజు 2 ఏటలు కోసినాం మటన్కి. 2 మటన్, ఒక 22 kgs మటన్, ఒక 40 kgs చికెన్. అబ్బా పోతుందా? అమ్మో, आप मास्टर है? अच्छा 10 साल से हमारे उस्ताद दिनेश है. अच्छा क्या భారీ ఉంది పో సిచ్యువేషన్. అన్నీ వేసేసిరా? అచ్చా, డైరెక్ట్గా చికెన్ వేసేస్తారా మామ? చికెన్ వేసేస్తాం. అది కట్ చేసేది ఏమి ఉండదు దీనిలో? కట్ చేసి ఏముండదు, బుద్ధిరే తర్వాత. అదే ఆడేది చేపిస్తున్నావు? షేర్వాల్ అచ్చా, బోన్స్ తో సూప్ అయింది. మటన్ బోన్స్గా? మటన్ తో బోన్లెస్ ఏమో హలీంలోకి వెళ్ళిద్ది. అచ్చా, బోన్స్ ఏమో దీంట్లోకి వచ్చేస్తాయి. అచ్చా, రంజాన్లో ఫస్ట్ హలీం ట్రై చేయాలంటే మా దోస్త్ దగ్గర రండి. తారా కేఫ్ ఉన్నది కోదాడులో, ఆగమట్టి చేసే కోసం. ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ఈరోజు మొత్తం వండించిన దానికి? అట్లా క్యాల్కులేట్ చేయదు. ఒక్కరోజు వండినాం అనుకో చాలా ఖర్చు వచ్చింది, డైలీ వండితే ఖర్చు తగ్గింది. అచ్చా, ఫస్ట్ డే కొంచెం హడావుడి ఉండడం, ఆబ్వియస్లీ గిన్నెలు అవి ఇవి కొనుక్కోవాలి కాబట్టి. నేను ఓన్లీ రా మెటీరియల్స్ గురించి చెప్పు. అంటే మటన్ ఎంత,
చికెన్ ఎంత, స్పైసెస్ ఎంత, అసలు ఎంత ఖర్చు వస్తుంది? ఒక 40 కేజీల మటన్ అంతే కదా? 40 కేజీలేనా? 20 కేజీల మటన్, 40 కేజీల చికెన్. యా, అసలు నార్మల్గా ఈ రా మెటీరియల్స్కి నీకు ఎంత ఖర్చు వస్తుంది అసలు? ఆల్మోస్ట్ ఒక 50,000 ఖర్చు. అవునా? ఒక 1,00,000 రూపాయలు అమ్ముతుందా మరి? అమ్ముతుంది కదా? ఓకే, మంచిగా చేయాలి కానీ. మంచిగా చేయాలి. అండ్ దెన్ వాళ్ళు ప్రొఫెషనల్స్. అదే ఇవాళ రేపు నేర్చుకున్నారు. హైదరాబాద్లో ప్రొఫెషనల్స్ వాళ్ళు, వాళ్ళ శాలరీ చాలా శాలరీ. అవునా? హైదరాబాద్ से मंगाया क्या उनको? 1,80,000 for 40 days. क्या बना रहे भाई? डबल का मीठा, ब्रेड पीसेस है क्या ये? हार्ड होता फ्राई करने के बाद, पकने के बाद सॉल्ट होता नरम। अच्छा, कब से कर रहे हो भाई आप ये काम? अपन 20-22 साल हो रहा। ऐसा क्या? आपका उम्र क्या होता है? 40 है 40 సంవత్సరాల ఏజ్ మనిషి అట 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడట. తెలుగు ఆతే आपको? नहीं आता. एप्रिकॉट. एप्रिकॉट डिलाइट एक पकड़ो, खा सकते हैं. ऐसे क्या? एप्रिकॉट. बा एक नंबर ओरिजिनल ना भाई, मजा వచ్చేసింది मजा. क्या बात है पाशी बाप, सब ठीक है? क्या बात है पाशी, सब कुछ ठीक ठाक है? యాంక్సర్ లెక్క ఇట్లాంటివి ఎందుకు ఇవన్నీ? మంచిగా ఏదైనా చిన్న కార్ వేసుకొని హ్యాపీగా పోవచ్చు కదా. మనుషులు భయపడరు ఇట్లా చేస్తే. మై ఫ్రెండ్స్, కరెక్ట్ టైంకి వచ్చినాం మనం కూడా. ఇట్ ఈస్ వర్త్ ఇట్ మ్యాన్. ఫ్రెండ్స్తోని సరదాగా చెట్ల కింద హలీం చేపిస్తూ. Too hype in the party, feeling like my birthday. I've been dancing all night with a bottle in my hand and a smile on my face. And we got a few more on the way. Got a couple more on the way. Got a couple more on the way. మన దగ్గర స్పూన్ల ఫీజిబిలిటీ లేదు, సో గడ్డతోనే. అబ్బా వరేవా నూమరో ఊనో. ఇంకా కింద మంటలు పెట్టుకున్నారు, ఆ పైన బొచ్చ పెట్టారు. దీనిలో నీళ్ళు వేస్తారట, దానిలో ఇంకొక బొచ్చు ఉంటుంది ఆలింది పైన వేస్తారు. मेरे दोस्त दुकान का हलीम भाई. वांट्स पर देंगे माय फ्रेंड्स. थैंक यू वेरी मच. या चिकन పై నుంచి ఘీ, అంగార్. ఇంకా మీటా మై ఫ్రెండ్స్. ఏం రిచ్గా కనిపిస్తుంది కదా, దీనిలో జర్రంత ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఉంటుంది. ఒకటైతే తింటాను నేను. చేసి మిత్రులారా, మా వాడు ఫ్రాంచైజీలు కూడా ఇస్తాడు అన్నట్టు. ఆ నెంబర్ ఉంది కదా అక్కడ. ఇప్పుడు కాదు, ఒక 3 నెలల టైం తర్వాత ఇస్తాడు. ఎవరికైనా కావాలంటే ఇదంతా కూడా సెటప్ ఫోన్ చేయండి, మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను చెప్పేదానికన్నా మా వాడు చెప్పిందే మంచిగా ఉంటుంది. సయ్యేనా? సయ్యే బరాబర్. పెద్ద దుకాణమే పెట్టినాం, చాలా పెద్ద దుకాణం. మా బాబా భయ్య పుణ్యం అంటూ మంచి హలీం అయితే తిన్నాం. మనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, అది ఎట్లా తయారవుతుంది ఏంటిది మనకి టేస్ట్ చూపించిండు. సో ఐమ్ థ్యాంక్ఫుల్, ఐమ్ గ్రేట్ఫుల్ టు మై ఫ్రెండ్.
థ్యాంక్ యూ బాబా మియా, థ్యాంక్ యూ. మనం వైజాగ్ వెళ్ళే టైం వచ్చింది మై ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు చూడండి ఎన్ని గనం రెడీ చేసినారో. సంస్కృతి చెప్పిందంట ఫోన్ చేసి ఇవన్నీ కావాలి. ఏంటిది ఇది? మామిడిగా పచ్చడా? ఇంత మంచి వాసన వస్తుంది. 2 పుచ్చకాయలు, ఇవి సద్ద బూరలు అంటారు. లాస్ట్ టైం కూడా చూపించినట్టున్నా, మంచిగా ఉంటాయి. ఇది ఉసిరికాయ పచ్చడి, ఇంకో కార్న్, ఇవో పిండ్లు, ఆయిల్. ఇదేంటిది? అది ఇది మన చింతపండు పులుసు, పులుసు. పులిహోర పులుసు. ఇది మన ఇంట్లో వేసిన టమాటాలు. ఇది మన ఇంట్లో కాసిన టొమాటోలు. ఇది వాల్నట్స్ అవి ఇవి తీసుకొచ్చినారు. ఇవి వంకాయలు మన ఇంట్లో వేసినవి. అవి కూడా కూరగాయలు, వంకాయలు, కాకరకాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు. ఓకే. ఇక్కడ కొంచెం స్వీట్లు, సొరకాయ, టాటా సాల్ట్. కానీ దొరకవని కాదు, కానీ మనకు కొంచెం అలవాటు లేదు కదా వైజాగ్లో కొనుక్కోవడం అదంతా కూడా. సో అమ్మ వాళ్ళని అడిగేసి మొత్తం ఇక్కడ అరేంజ్ చేసుకొని పోతున్నాం. మా నాన్న నిన్నటి నుంచి ఇదే పనిగా బయటకు పోవడం తీసుకురావడం, బయటకు పోవడం తీసుకురావడం, మొత్తం రెడీ చేసి పెట్టేసాడు. ఈ ఆయిల్ కూడా గానుగ ఆయిల్. అదే అది మన ముంగలే పడతాయి. అవును, అదే తిరుపతికి మొక్కిచ్చిండట. మొత్తం హెయిర్ స్టైల్ చూసినారా ఎట్లా మార్చేసిన మొత్తం. సపోటాలు వేసి ఇక్కడ పెట్టుకొని పాంగని పిల్లలకి పండుతున్నది మాగిని కూడా వండినది. ఓకే, సపోటాలు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, పైన పెట్టుకో, పూలు దగ్గిపోతాయి. ఇక్కడ పెట్టినా? ఇట్లా మధ్యలో కన్నా పెట్టుకో. ఇక్కడ పెడతలే పూలు, కనకాంబరాలు. పూలకి ఓకే. పుట్టినరోజు అసలే చీర కట్టుకొని పూలు పెట్టుకోమను. అబ్బా, మాల కట్టిన ప్రేమతోటి మీ ఆమెకి. ఓకే, థ్యాంక్స్, థ్యాంక్ యూ. స్కూటీ కొనుక్కుంటాం ఒకటి చిన్నది. స్కూటీయా? పడుతుంది కానీ మాకెందుకు, కొనుక్కుంటాం ఒకటి. జాగ్రత్త, నేను లవ్ యూ. చేస్తా. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ఎంత నేనేమన్నా నిన్ను, ఇది భలే ఉంది. ఎంత ఈజీగా వచ్చేసి వెళ్ళిపోతున్నాం చూడండి, ఎంత ఈజీగా, ఎంత సరదాగా 2 రోజులు అలా స్పెండ్ చేసేసి మన సొంత ఊర్లో. మనం ఇల్లు తీసుకొని ఒక 2 వీక్స్ కూడా కాలేదు. వైజాగ్ అప్పుడే హోమ్ అయిపోయింది నాకు. మిస్ అయిపోయినా ఇంటికి రాగానే అమ్మ నా ఇంటికి వచ్చిన అనే ఫీలింగ్ బాగుంది. ఆల్రైట్ మై ఫ్రెండ్స్, ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, చేర్స్. అమెరికా చౌరస్తా.